అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. 13వ పాసురం. ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకొని అర్థానుసంధానం చేసుకుందాం. புல்லின்வாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக் களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எஜந்து வியாஜமுரங்கித்து கொள்ளும் சிலம்பினகான் போதரிக் கண்ணினாய் குள்ளக் குளிரக் குடைந்து நீராடாதே பள்ளிக் கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளந்த విరుందు కలందు ఏలోరెంబావాయ్. వెనుకటి పాసురమున గోపికను మేల్కొల్పుచు కృష్ణ సంకీర్తనమును మాని శ్రీరామచంద్ర గుణ సంకీర్తనము చేశారు. రాముడు మనోభిరాముడు, కృష్ణుడు ఆడవారిని అల్లరి చేసి ఆనందాన్ని పొందువాడు. కానీ మనోభిరాముడైనటువంటి రాముడు స్త్రీల దుఃఖాన్ని చూసి, ఒక్క స్త్రీ దుఃఖం, సీత యొక్క దుఃఖాన్ని చూసి ఓర్వలేక ఎన్నో శ్రమపడి వానర సైన్యంతో స్నేహం చేసి రాక్షస విభీషణుడు అనేటువంటి రాక్షసుని సహాయము తీసుకొని వారధి నిర్మించి సముద్రముపై సీతమ్మను చేరి రావణ సంహారం చేసినటువంటి మనోభిరాముడు. రామో రామో రామ ఇది ప్రజానామభవన్ కథాః. అయోధ్యలోని ప్రజలంతా కూడా రాముడు రాముడు రాముడని నిత్యం స్మరించేటువంటి వారు. ఇంకొక ప్రసంగమే లేదు వారికి. నందవ్రజమున మాత్రం కృష్ణుని తప్ప అన్యుని కీర్తించుటకు ఎలా కుదురుతుంది అని కొంతమంది కృష్ణవర్గముగా, కొంతమంది గోపికలు రామవర్గముగా విడిపోయి ఒకరి దేవతను ఒకరు తక్కువ చేస్తూ వారు నమ్మిన రామ గుణములను కొంతమంది, కృష్ణ గుణములను కొంతమంది పాడుతూ గొడవలు పడుతున్నారు. ఇక్కడ రాముడు మనోభిరాముడు అని అనగానే గుణములలో, సౌందర్యంలో కృష్ణుడే అధికమైన వాడు. అన్ని గుణాల కన్నా సౌలభ్యము చాలా గొప్ప గుణము. సౌలభ్యం అంటే సులభముగా మనకు లభించుట, మనలో కలిసిపోవుట. సులభముగా, ఏ విధమైనటువంటి ప్రాధాన్యతలు కోరుకోకుండా, అధికారాలు కోరుకోకుండా మనలో ఒకడిగా కలిసిపోయేటువంటి గుణము సౌలభ్య గుణం. ఈ గుణం చాలా గొప్పనైనది అని కృష్ణ ప్రియలు మాట్లాడుతున్నారు. కృష్ణునిలో ప్రకాశించేంతగా రామునిలో ఆ సౌలభ్య గుణము లేదు. ఉంది. రామునిలో ఉన్నటువంటిది సౌశీల్యం. సౌశీల్యం అంటే తానెంత గొప్పవాడైనా చిన్నవారి మధ్యలో స్నేహంగా కలిసి ఉండుట. ఒక గుహుడు నిషాదుడు, ఒక వానరుడు సుగ్రీవుడు, ఒక రాక్షసుడు విభీషణుడు, ఇలా జాతిలో తక్కువైనా కూడా స్వామికి అందనంత ఎత్తులో స్వామి ఉన్నా కూడా సౌశీల్యం వాళ్ళ లోపలికి వెళ్ళి కొంత స్నేహం చేశాడు. సౌశీల్య గుణానికి రాముణ్ణి కీర్తించాలి. కానీ కృష్ణగుణం సౌలభ్యం.
సౌలభ్యమే గొప్పదని కృష్ణుణ్ణి ప్రేమించేవాళ్ళు అంటున్నారు. మీరు మనోభిరాముడు అంటున్నారు, అనేక వీర పరాక్రమాలు అంటున్నారు, కానీ పాండవులకు సారథిగా పనిచేశాడు మా స్వామి. దూతగా నిహీన కృత్యములు చేశారు. మళ్ళా అదే పేరుతో పాండవ దూత పార్థసారథి అని ఆ చిన్నతనంగా చేసిన పనులను కూడా గొప్పగా భావించినటువంటి మహనీయుడు కృష్ణుడు. అంతేకాదు బ్రహ్మ విద్య అయినటువంటి భగవద్గీతను ఉపదేశం చేసినవాడు. రామునిలో ఈ గుణాలన్నీ ఉన్నాయా అంటున్నారు. సౌందర్యంలో రాముడు సౌందర్యం అని అంటున్నారు, కానీ మా కృష్ణుడు కూడా సౌందర్యమే. మణివిడంబిని తస్య మనోహరే వపుషి మగ్నమనాముని మండలి వ్రతమముంచత ఓమమముంచత జపమముంచత వేదమముంచత. జితేంద్రులైనటువంటి ఋష్యాదులందరూ కూడా కృష్ణుడు అడవిలో తిరుగుతూ ఉంటే, పశుపోషణ చేస్తుంటే ఆ నీలమేఘ ఇంద్రనీలమణి వంటి సౌందర్యాన్ని చూసి మోహపడి ఈ జపము వద్దు, హోమాలు వద్దు, వ్రతాదులొద్దు, ఈ వేదాధ్యయనం కూడా వద్దు, ఆ నీలమేఘ ఇంద్రనీలమణి అయినటువంటి దివ్యమైనటువంటి సౌందర్యమైన కృష్ణయ్యను కళ్ళులారా సేవిస్తే చాలు కదా అనుకున్నారు. అట్టి ఆనందాన్నిచ్చే కృష్ణుని వదిలి శ్రీరాముని మనోభిరాముడు అంటారా? అందున ఇదేమైనా అయోధ్యనా? ఇది గోకులం, రేపల్లె. శ్రీరాముడు స్త్రీల విషయంలో దాక్షిణ్యం కలవాడని అంటారా? అది కూడా యుక్తం కాదు. తన సౌందర్యమును చూసి మోహించి తనను వలిచి వచ్చిన స్త్రీని నాసాభంగము చేసి వికృత రూపం, ముక్కు చెవులు కోసి తన సౌందర్యాన్ని ప్రేమించి వచ్చిన ఒక ఆడకూతురును వికృత రూపం చేసినటువంటి మహనీయుడు. అందుచే కృష్ణుని వదిలి అతనిని రాముణ్ణి కీర్తించడం తగదు. అంతేకాదు, ఒకవేళ అతడు సుందరుడు గుణశాలి అయినను మనకు ఆరాధ్య దైవమైనటువంటి శ్రీకృష్ణుని వదిలి ఈ రేపల్లిలో కృష్ణుని పాడాల్సింది పోయి రాముణ్ణి పాడుట మనకు పతన హేతు. మన కులదైవాన్ని వదిలిపెట్టి, మన పూర్వాచారం పెద్దలు చెప్పినటువంటి దైవాన్ని వదిలిపెట్టి మనకు నచ్చిన దేవతను ఆరాధించుట పతనానికి కారణమవుతుంది అంటుంది శాస్త్రం. తన దేవతను వదిలి దేవతాంతరాలను ఆరాధించువాడు తన దేవతకు దూరమగుటయే కాక ఆ దేవతాంతరమును కూడా పూర్ణంగా ఫలం పొందలేక పతుడు అవుతున్నాడని శృతి చెప్తున్నది. కనుక మనమంతా కృష్ణుణ్ణి పాడాలి. అంటే రామప్రియులు అంటున్నారు, మేము పాడము, కృష్ణుని యొక్క గుణగణములు మమ్మలను బాధిస్తూ ఉన్నాయి, ఆయన చేష్టతములు, మనోవిరాముడైన రాముణ్ణి పాడుతాము అని ఇలా వాదాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి పెద్దలు, అనుభవజ్ఞులైనటువంటి గోపికలు, పెద్దవాళ్ళు వచ్చారు. ఏమిట్రా మీరు పోట్లాడుతున్నది ఏమైనా ఎంత హాస్యాస్పదంగా ఉన్నది? పాలసముద్రంలో పవలించి ఉన్నటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడే సాధుజన రక్షణానికి ఆయా రూపాలు పొందుతాడు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అనుకునుట ఏదో ఆకార భేదము, నామభేదము అని అంటున్నారే కానీ అవి రెండూ సమానమే, ఒకటే. ఒక్కొక్కరి హృదయంలో ఒక్కొక్క విధమైన భావన ఉంటుంది కనుక ఆ భావనకు తగినటువంటి రూపాన్ని ఆరాధన చేస్తారు. కనుక అలాంటి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఒక్కరే అని అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే అని వెంకటేశ్వర సుప్రభాతంలో చెబుతూ దాని వెంటనే కళవేణురవావశగోపవధూ శతకోటి వృతాత్మర కోటి సమాత్. ఆ వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు అన్నీ వెంకటేశ్వరుడే అని చెబుతున్నాయి. కనుక మేము ఒక సంఘటన చూసాం, అది చెప్తున్నాం వినండి. రామకృష్ణ అవతారాలకు అభేదము రెండు ఒకటే, అవి నారాయణ స్వరూపములే. ఒకరోజు యశోదాదేవి కృష్ణుని ఊయలలో పడుకోబెట్టింది. ఏమైనా కథ చెప్పమ్మా నాకు, పడుకుంటానని కృష్ణయ్య అంటే అప్పుడు రామాయణం
లోని కొంత భాగం చెబుతున్నది. రామో నామ బభూవ. అనగనగా రాముడు అనే ఒక అతను ఉండేవాడు. అంటే ఈ ఊయలలో ఉన్నటువంటి కృష్ణుడు అని ఊకొడుతున్నాడు. తదబల సీతేతి. మళ్ళా కృష్ణయ్య అన్నాడు. తౌ పితుర్వాచ పంచవటీవనే విహరతః. తామహర ద్రావణః. ఆ సీతను రావణుడు ఎత్తుకుపోయాడు అని అనగానే ఆ ఊయలలో పడుకున్న కృష్ణయ్య ఒక్క ఉదుటున ఉలిక్కిపడి లేచి, సౌమిత్రే ధనుర్ధనురితి. ఏ లక్ష్మణ, నా ధనుస్సు ఎక్కడుంది, తీసుకురా, ధనుస్సు 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 అని లేచి ఉలిక్కిపడి పలవరిస్తూ ఉన్నాడు. అప్పుడు యశోదాదేవి భయపడింది, పిల్లాడికి ఏదైనా గాలి సోకిందేమోనని. కనుక ఆనాటి రాముడే ఈనాటి కృష్ణుడు. తల్లి చెప్పిన కథలో తననే ఊహించుకొని ఉలిక్కిపడ్డాడే, అందుచేత ఈ కృష్ణుడే ఆ రాముడు. కనుక రాముడు కృష్ణుడు వేరు కాదు, మీరు గొడవ పడొద్దు, వివాదపడొద్దు అని చెబుతూ అనగానే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి వివాదం సమసిపోయింది. ఓ అలాగే అన్నారు. అయితే ఈ కృష్ణప్రియలైనటువంటి గోపికలంతా కూడా ఏమన్నారు, ఏదైనా సరే ఇప్పుడు మనం ఉన్నది కృష్ణుని కాలంలో, కృష్ణుని అధీనంలో, కనుక కృష్ణయ్యనే పాడాలి, ముందు కృష్ణయ్యను పాడాలి అని ఇవాళటి పాసురంలో చెబుతూ, పుల్లినువాయ్ కీండానై. పుల్లిన్ బకాసురుడు అనేటువంటి ఒక కుంగ యొక్క వాయి నోటిని, కీండానై చీల్చిన వాడగు ఆ కృష్ణుడు. ఒక రాక్షసుడు కొంగ రూపంలో వచ్చి కృష్ణయ్యను సంహరించాలనుకున్నాడు, కంసుని పంపున వచ్చినటువంటి వాడు. అలాంటి ఆ కొంగ రూపంలో వచ్చిన రాక్షసుని వాడి నోరును గడ్డి పరకను చీల్చినట్టుగా చీల్చివేసి చంపివేసినాడు. అది మా కృష్ణ పరాక్రమము అన్నారు. అనగానే రామప్రియలు అంటున్నారు, రాముని ప్రేమించే గోపికలు అంటున్నారు, పొల్లా అరక్కనై కిళ్ళి కళందానై. ఓ కృష్ణుడు రెల్లుగడ్డిని చీల్చినట్టుగా రెండుగా చీల్చాడా? అయితే మా రాముడు ఏం చేశాడు? అరక్కనై 10 తలలు కలిగినటువంటి రావణాసురుని, పొల్లా దుష్టుడైనటువంటి రావణాసురుణ్ణి కిళ్ళి కళందానై గిల్లి పారవేశాడమ్మా. మా రాముని పరాక్రమం చాలా గొప్పది. కీర్తిమై పాడిపోయి. అలాంటి రాముని యొక్క కీర్తిని పాడుదాం అని ఇలా రాముని కృష్ణుని గుణవైభవాలు పాడుతుంటే లోపలున్న ఆవిడ వింటున్నది. పిల్లైగళెల్లారుం పావై కళంపుక్కారు. పాడిపోయి పిల్లైగళెల్లారుం, కీర్తిని పాడుతూ పిల్లలంతా కూడా వ్రతక్షేత్రానికి బయలుదేరి పావై కళం పుక్కారు, వ్రతక్షేత్రానికి వెళుతున్నారు, ప్రవేశించినారు. తెల్లవారుజామున వచ్చినటువంటి గోపికలంతా మిమ్మల్ని నిద్రలేపుకొని వెళ్ళాలని వచ్చినటువంటి వాళ్ళు కృష్ణ రామ గుణవైభవాలను పాడుకుంటూ పిల్లలంతా కూడా అందరూ పిల్లలు ఈ కృష్ణరామ గుణకీర్తన నామములను పాడుకుంటూ పోవచ్చు వ్రతక్షేత్రానికి ప్రవేశించారు. పుక్కారు. సరేనరా, ఏమిటి ఇప్పుడు తెల్లవారిందా అన్నట్టుగా లోపలి నుంచి గోపిక అంటున్నది. అయ్యోయ్యో తెల్లవారిపోవడం ఏమిటమ్మా? వెళ్ళి యజుందు విజాజమురంగిత్తు. వెళ్ళి యజుందు అంటే శుక్ర నక్షత్రం ఉదయించింది. శుక్ర నక్షత్రము తెల్లవారుజామున చుక్క పొడుచుట అంటారు. ఆ తెల్లవారుజామున 4:30కు చుక్క పొడిచి 5:30, 6 గంటల వరకు దాకా ఉంటుంది. కనుక శుక్ర నక్షత్రం ఉదయించినది. వియాజమురంగిత్తు, రాత్రంతా ఉండే బృహస్పతి నక్షత్రం నశించినది, అస్తమించినది. కనుక బృహస్పతి నక్షత్రం వెళ్ళిపోయి శుక్ర నక్షత్రం ఉదయించింది కనుక తెల్లవారుతున్నది. తెల్లవారుజామునే కదా శుక్ర నక్షత్రం ఉదయించేది, అందుచేత. అంతేకాదు పుళ్ళుం శిలంబినగా, పక్షులన్నీ తెల్లవారుజామున లేచి కూస్తున్నాయమ్మా.
పోదరి కన్నినాయ్, ఈమె యొక్క కన్నులు చాలా అద్భుతమైన అందంగా ఉంటాయట. పోదు తామర పువ్వులోని అరి తుమ్మెదల వలెనున్న కన్నినాయ్, కన్నులు గలదానా, తామర పువ్వులు విచ్చుకుంటే అందులో తుమ్మెద ఉంటే ఎలా ఉంటుందో ఈమె కళ్ళు అంత సౌందర్యంగా ఉన్నాయి. ఆ నల్లటి గుడ్డు తుమ్మెద వలె ఉంది, చుట్టూ ఉన్నటువంటి కన్నెము తామర పత్రము వలె ఉన్నది, తామర యొక్క రేకు వలె ఉన్నది. అంత అందమైనటువంటి కన్ను. ఈమె కళ్ళను చూసే స్వామి ఆకర్షితుడైనాడు. స్వామి యొక్క కళ్ళు పుండరీకాక్ష నయనములు, తామరలు విచ్చుకున్న బంగారు తామరలు విచ్చుకున్నట్టుగా ఉంటుంది కృష్ణ పరమాత్మ యొక్క కళ్ళు. ఈమె నల్ల కలువల వలె ఉంటున్నది. ఆమె కన్నుల సౌందర్యం ఎంతో చక్కగా ఉంటున్నది. కలువలలు లోపల తామరలు, కలువల లోపల తుమ్మెదలు కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉండేటువంటి అందమైన కళ్ళు. ఈమె కళ్ళను చూసి వశపడి ఈమెను తన ప్రేమకు అధిదేవతగా చేసుకున్నారు కృష్ణయ్య. పావాయ్, ఓ సుకుమారి, నీ నన్నాళ్, నీవు ఈ మంచి రోజున ఇంతమంది కలిసి భగవద్ గుణానుభవం చేసేటువంటి భక్తులు, కృష్ణప్రియులు, కృష్ణ భక్తులైనటువంటి ప్రేమికులైనటువంటి గోపికలమంతా మేము వస్తే మీరు పనికొని ఉండడం మంచిదేనా ఇంత మంచి రోజున అని కుళ్ళ మన తాపము తీరేటట్టుగా చల్లగా చల్లబడినట్లుగా కుడైందు నీరాడాది, చక్కగా చల్లటి నీటిలో మునిగి స్నానం చెయ్యక పల్లిక్కిడత్తియో, పక్కపై పరుండి ఉంటావా, మనసం మీద పడుకొని ఉంటావా, ఇంకా ఇది నీకు భావ్యమా? కళ్ళం తవిరుందు, నీలో కృష్ణుణ్ణి నీ దగ్గర పెట్టుకొని మాకు నిన్న రాత్రి వచ్చి కలిసి వ్రతానికి తీసుకుపోతానని చెప్పి ఇప్పుడు ఇలా కపటమైనటువంటి, అంటే మనసులో ఒకటి పెట్టుకొని చేతల్లో ఒకటి చూసే విధంగా ఉండడం నీకు భావ్యమేనా? కళ్ళం తవిరందు, ఆ కపటాన్ని విడిచిపెట్టి కలందు మాతో చేరండి అని అంటున్నారు. ఇందులో మొట్టమొదలు చెప్పింది పుళ్ళిన్వాయి, కొంగ. మనిషి జీవితంలో భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు ఈ కపటత్వం ఉంటుంది. ఏదో నలుగురు చూస్తున్నారన్నటువంటి కారణము చేత ఏదో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, భగవద్ ఆరాధన చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అటువంటి ఆ కపట రూపములో ఉన్నటువంటి కొంగ, మనలో ఉండే కపటము, దంభము, పైన ఒకటి లోపల ఒకటి ఉండేటువంటి ఏ లక్షణమైతే ఉంటుందో దాన్ని తొలగించేవాడు, ఆ కొంగని చీల్చినట్టుగా మనలో ఉండే కపటాన్ని తొలగించేటువంటి వాడు కృష్ణ పరమాత్మ. రావణాసురుడు అనేటువంటి గిల్లి వేసేటువంటి వాడు. రావణాసురుడు అహంకారానికి స్వరూపం. మనలో ఉండే అహంకారం కూడా కృష్ణయ్య తొలగించాలి. అటువంటి విషయాలను చెబుతూ కీర్తిమై పాడిపోయి, అలాంటి కృష్ణ రామ గుణవైభవాలను పాడుతూ ముందుకు సాగుతున్నారు. గచ్చాను జానామి, ఆయన కీర్తి ఎలాంటిది? రావణాసురుణ్ణి ముందటి రోజు యుద్ధంలో రథాన్ని పడగొట్టి ధనుర్బాణాలను విరిచేసి సారథిని తొలగింపచేసి నిరాయుధుణ్ణి చేశాడు రావణాసురుణ్ణి. చేసిన వాడు చంపేస్తే సరిపోయేది, కానీ రాముడు ఉదార కీర్తి సంపన్నుడు. ఆ ఉదారుడైనటువంటి స్వామి యొక్క గుణము గచ్చాను జానామిరణార్దితస్త్వం ప్రవిశ్య రాత్రించర రాజ లంకాం ఆశ్వాస నిర్యాహి రదీచ ధన్వీ. రావణ, ఈ రోజు వెళ్ళండి. అనుజానామిరణార్దితస్త్వం, మళ్ళీ రేపు రండి. వచ్చేటప్పుడు మంచి రథాన్ని, ధనుస్సులను అన్నిటినీ తీసుకొని వచ్చి మళ్ళీ యుద్ధం చేయండి అని విడిచిపెట్టాడు. అలాంటి స్వామి రామచంద్రస్వామి. కనుక ఆయన పాటలను పాడకుండా ఉంటామా? కనుక ఆయన పాటలు పాడుతున్నామా? మీరు లేవండి. పాధేయం పుండరీకాక్షనామ సంకీర్తనామృతం. భగవంతుని పాటలు ఎందుకు పాడాలి అంటే, జీవనయానములో ముందుకు సాగేటువంటి బాటసారికి, దారిన వెళ్ళే బాటసారికి ఒక సద్దిమూట ఎలాగో ఎప్పుడంటే అప్పుడు తన ఆకలి తీర్చుకోవడానికి అనువుగా ఉంటుంది.
అలాంటి సద్దిమూట ఈ పాధేయం అంటే దారిభత్యం, ఈ ఆత్మ ప్రయాణానికి, ఈ లోకంలో జీవించినంతకాలం పరమాత్మ గుణవైభవమే ఆకలి తీర్చుతుంది ఆత్మకు అని అంటారు. పాధేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం. పిల్లైగಳೆల్లారం పావై కళంపుక్కారు. కృష్ణ పరమాత్మ తాము పొందుటకు నిర్ణయించబడిన స్థలానికి ముందుగానే పోయిరి. దీనినే కాలక్షేప కూటము అని అంటారు. అలాంటి వాళ్ళు వెళుతున్నారు, తెల్లవారింది, మీరు లేవండి అంటే వేరొక గుర్తు చూపెట్టమనంటే శుక్రుడు దయించినాడని చెబుతూ ఇలాంటి పుల్లుంశులెంపిన గాను పక్షులు శబ్దాలు చేస్తున్నాయి. అవే శాస్త్రవచనములు. కనుక ఇవాళ కృష్ణుని యొక్క, రాముని యొక్క గుణవైభవం పాడుతూ అమ్మవారి ఆ గోపిక యొక్క కన్నులను వర్ణిస్తారు. కన్నులు అంటే జ్ఞానము అని అర్థం. ఆ జ్ఞానము పరమాత్మను ప్రేమించే విధంగా ఉండాలి, నల్లగా ఉండాలి. నల్లటి కన్ను ప్రేమను సూచిస్తున్నది, పరమాత్మ పట్ల ఉన్నటువంటి ఆసక్తిని చూపిస్తున్నది. అలాంటి కన్నులు కలిగినటువంటి, అలాంటి జ్ఞానము మాత్రమే కాదు, జ్ఞానము భగవంతుని ప్రేమించేదై ఉండాలి. అది ఈ పాసురంలో చెబుతూ అలాంటి గోపికని నిద్రలేపి తమ గోష్ఠిలో చేర్చుకున్నారు. 13వ పాసురంలో 8వ గోపికను నిద్రలేపుకొని ముందుకు సాగుతున్నది గోదా గోపిక. అండాళ్ తిరువడిగళే శరణం. మాదృశాకించనత్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. జై శ్రీమన్నారాయణ.